రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, కృపగలిగిన దేవుడా, మహోన్నతుడవైన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్యును, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును చూడలేక, ఈ సమయమును చూడలేక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపగలిగిన రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి, మీరిచ్చినటువంటి క్షేమస్థితిని బట్టి, ఆరోగ్యమును బట్టి, అన్నపాన వస్త్రములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ ఉచితమైన కృప కొరకు వందనాలు, మీ దయ కొరకు వందనాలు, మీ కనికరం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలను జరిగించగలిగినటువంటి దేవుడవు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేయగలిగిన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. మాకున్నటువంటి ఆశలు, మాకున్నటువంటి సమస్తము కూడా మీరే ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయచేసి కనికరించి మీ కార్యాలను జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అనేక మంది ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీకు మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడవైన దేవుడా, నాయనా, దుఃఖముతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నిటిని బట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పరిస్థితుల నుంచి విడుదల కలుగచేయండి. దుఃఖములో సంతోషమును కలుగచేయండి. వారి అవసరాలు, వారి అక్కరలు, వారికి ఉన్నటువంటి వ్యధ బాధలు తీర్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడైన సర్వశక్తిమంతుడవైన దేవునిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా, మీకే మహిమ కలుగునుగాక. వారికి విడుదల దయచేయండి. వారికి సంతోషభరితులుగా వారిని మార్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, అనారోగ్యం పరిస్థితులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభువ. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రభువా వారిని కనికరించండి. వారిలో ఉన్న అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల యేసు నామములో కలుగునుగా కని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మా రక్షకుడవైన దేవుడవు, మా విమోచకుడవైన ప్రభుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా తండ్రి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. వారి చేతి వృత్తులను, వారు చేస్తున్న చేతి పనులను మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి కష్టార్జితము నాయన తండ్రి చెల్లు సంచులో వేయబడిన దాని వలె కాకుండానట్లుగా మీరు కృప చూపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మా రక్షకుడవైన దేవుడవు, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకే మహిమ కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయచేసి దయ ఉంచి
కనికరించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. అదేవిధంగా ప్రభా తండ్రి, అయ్యా బిజినెస్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. చిరు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలలో నష్టము కలగకుండానట్లుగా, వ్యాపారాలలో నష్టము రాకుండానట్లుగా మీరు కృప చూపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయచేసి కనికరించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో వారి వ్యాపారాలు దీవించబడునుగాక, వారి వ్యాపారాలు వర్ధిల్లునుగాక. ప్రభువా, నష్టములు కలగకుండా, నష్టములు రాకుండానట్లుగా మీరు సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించి మీ కార్యాలు జరిగించండి, వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు జరిగించు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి నాయన, ఆయా స్థలాలు లేని చోట, మందిరాలకు స్థలాలు లేని చోట స్థలాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే మహిమ కలుగునుగాక స్వామి. దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి ప్రభా తండ్రి. స్థలాలు లేని చోట స్థలాలు, అదేవిధంగా స్థలాలు ఉన్న చోట మందిరాలు కట్టబడినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మీ ఘనమైన కార్యాలు మీరు జరిగించు దేవా, మీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభా. అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉన్నతమైన పరిచర్యలు జరగడానికి సహాయం దయచేయండి. ఉన్నతముగా దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. ఉన్నతమైన మీ కార్యాలు, బలమైన మీ కార్యాలు, ఘనమైన మీ కార్యాలు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా రక్షకుడవైన దేవుడవు, మా విమోచకుడవైన ప్రభుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకే వందనాలు, మీకే వందనాలు. మీరే నాయన మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలలో సంతోషము, కుటుంబాలలో సమాధానము, కుటుంబాలలో నెమ్మది, కుటుంబాలలో ఆనందము ఉండినట్లుగా మీరు కృప చూపించమని, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండినట్లుగా సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాకని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఘనకార్యాలు జరిగించి ఘననామానికి మహిమను తెచ్చుకోమని మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మీకే మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకై, జవాబును దయచేసినందుకై, కార్యాలు జరిగించినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.